హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ మన హోమ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి బనానా మిల్క్ షేక్ చేసుకుందాం. బనానా మిల్క్ షేక్ కావాల్సినవి బనానా, షుగరు, హార్లిక్స్, ఐస్ క్రీము, మిల్క్ అంతేనండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్‌ని సమ్మర్‌లో ఈవినింగ్ టైమ్‌లో పిల్లలకి అట్లా చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్టు ఒక బనానా తీసుకొని, దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఆహ్, మిక్సీ జార్‌లో కానీ, బ్లెండర్ ఏదైనా పర్లేదు. చిన్నది ఏదన్నా ఒక దాంట్లో వేసుకుంటే, మనం ఏసుకున్న క్వాంటిటీని బట్టి. నేను 2 గ్లాసెస్‌కి చేస్తున్నాను గాబట్టి, నా దగ్గరున్న బనానా చాలా పెద్దది. అందుకని నేను ఒక్కటే ఏసాను. మీరు క్వాంటిటీని, గ్లాసెస్‌ని బట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ బనానాస్ అట్లా యాడ్ చేసుకోండి. ఒక బనానా ఏసాక నెక్స్ట్ కొంచెం షుగరేస్తున్నాను. షుగర్ కంప్లీట్‌లీ ఆప్షనల్. మీరు మీకు టేస్ట్‌ని బట్టి మీకు స్వీట్ సరిపోతది అనిపిస్తే షుగర్ ఏసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆహ్, కాచి చల్లార్చి ఫ్రిడ్జ్‌లో పెట్టిన మిల్కేస్తున్నాను. నెక్స్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్టు ఒకసారి గ్రైండ్ చేసుకుంటే బనానా పీసెస్ అవి మంచి సాఫ్ట్‌గా బ్లెండ్ అవుతాయి. తర్వాత దాంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఒక హార్లిక్స్ ప్యాకెట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హార్లిక్స్ ప్యాకెట్ సరిపోతది. రూ. 5 తీసుకున్నా నేను. సరిపోతది. మీరింకా క్వాంటిటీ పెంచుకోవాలి అంటే అప్పుడు కొంచెం మిల్క్ అవి పెంచుతాం గాబట్టి కొంచెం హార్లిక్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. వీటిని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకొని తీసి వాటిని గ్లాస్‌లో పోసుకొని, పైన కొంచెం ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ కావాలంటే మనం మిక్సీ ఏసేటప్పుడు కూడా దాంట్లోనే ఐస్ క్రీమ్స్ కూడా ఏసేసుకొని మిక్సీ చేసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే పైనేసుకున్న టేస్ట్ బావుంటుంది. నేనైతే ఇట్లా పైనే ఏసాను. ఎందుకంటే ఐస్ క్యూబ్స్ ఏసాను కదా! అందుకని ఐస్ క్రీమ్ మాత్రం పైనేసాను. ఐస్ క్రీమ్ పైన కొంచెం హార్లిక్స్ కూడా కొంచెం డెకరేటివ్‌గా ఉండటానికి, కొంచెం పిల్లలకి కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటం కోసం పైన కొంచెం నేను హార్లిక్స్ పౌడర్‌ని యాడ్ చేశాను. అంతేనండి. ఈజీగా, టేస్టీగా సమ్మర్‌లో కూల్‌గా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.